175 గెలుస్తున్నారు. ఫస్ట్ గెలవాల్సి 175 కాదు. బీటెక్ రవి గారు ఒక లైవ్ లో చెప్పారు పులివెందుల పరిస్థితి అంటే ఒకసారి విందాం మనం కూడా. సక్సెస్ అయ్యారా? 100% అయినట్లు. అంటే ఈ సక్సెస్ రిజల్ట్ ఎలా ఉంటుంది? అది ఇప్పుడు మేము చెప్పినా కదా మా పులివెందులో గెలుస్తామా అంటే మీరే పులివెందులో గెలుస్తామా అది ఇది అంటారు కదా. ఎందుకు వెయిట్ చేయండి. ఇప్పుడు పులివెందు నిజంగా హైదరాబాద్ ఓడగొట్టాం కదా, మేము ఓడగొట్టే శక్తి మాకుంది కదా. అదేనా మేము చెప్పేది, జగన్ కూడా ఓడగొడతాం. మాకు ఆ కెపాసిటీ ఓడగొట్టే కెపాసిటీ మాకుంది కదా. దిగితే ఓడిపోతున్నారు అంటే మేము మాకు ఓడగొట్టే శక్తి ఉంది కాబట్టి మేము ఇప్పటికీ అదే చెప్తాం, జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామని. వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈ వీడియో ద్వారా చూద్దాం. ఎవరండి అమ్మాయి? అమ్మాయి ఎవరే? అదిగోనండి అమ్మాయి. అమ్మాయి అంటే అదిగోండి నల్లకోటు తీసుకుంది. అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు. ఇక్కడండి జుట్టు సవరించుకుంటుందండి. హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. చెప్పు వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఏంటే నా కనపడమ్మా నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నా కనపడమ్మా నీకు కనపడిందని నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా. మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావు. మరి ఆ అమ్మాయి భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముని అనుమానించిందంటే, సావిత్రి జమిని గారిని అనుమానించిందంటే, శ్రీదేవి బోరి. వైసీపీ కార్యకర్తల పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇప్పుడు ఓడిపోతాను మేము అని చెప్పి అందరూ చెప్పుకుంటే గెలుస్తున్నా అని చెప్పి వాళ్ళు భ్రమలో పెడుతున్నారు. అక్కడ గెలుస్తున్నామని. ఎందుకంటే బెట్టింగ్లు కలిసి ఆస్తులు అమ్ముకోవాలి, రేపు పోలింగ్ ఏజెంట్లు రావాలి, పోలింగ్లు కలిసి జనం ఉండాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గెలుస్తున్నాం అని చెప్పి భ్రమలో ఆయన భ్రమపడేది కాబట్టి అందరినీ కూడా భ్రమలో ట్రాప్ లో తీసుకెళ్తున్నాడు. దానికి ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. గెలిచేది కూటమి. 140 స్థానాలకు పైగా జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో, ఏదైతే అనుకున్నారో ఈ రాష్ట్రం ముందుగా అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా రాబోయే కూటమి ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్.